శ్రీ మహాగణాధిపతే నమః. భరత లక్ష్మణ హనుమ సమేత శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాతాపితృభ్యో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు వివాహ పంతనలు అనే విషయంలో పునరసు నక్షత్రం అమ్మాయికి పనికి వచ్చే తారలు నక్షత్రాలు ఏంటి అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇందులో పునరుసు 1, 2, 3 పాదాలు మిథున రాశిలోని, 4వ పాదం కర్కాటక రాశిలోనే ఉంటుంది కాబట్టి వీటిని 1, 2, 3 పాదాలకి మిథున రాశి వాళ్ళకి ఏంటి, కర్కాటక రాశి వాళ్ళకి ఏంటి పనికి వస్తాయనే విషయాన్ని చెప్తాను. మిథున రాశి అయినప్పుడు వాళ్ళకి వృశ్చిక రాశికి సంబంధించిన అబ్బాయిలు కానీ, వృశ్చిక లగ్నం వాళ్ళు కానీ పనిచేయరు. మిథునం లగ్నం అయినా, మిథునం రాశి అయినా. కర్కాటక రాశి అయిన వాళ్ళకి కుంభరాశిలో ఉన్న నక్షత్రాలు కానీ, కుంభం లగ్నం కానీ పనిచేయరు. అది కష్టాలను తీసుకొస్తుంది, గమనించగలరు. ఇప్పుడు ఈ పునరుసు నక్షత్రం మిథున రాశిలో ఉంటూ పనికొచ్చే నక్షత్రాలు మిథున రాశి 1, 2, 3 పాదాలు వాళ్ళకి పుష్యమి నక్షత్రం పనిచేస్తుంది. తర్వాత ఉత్తరాభద్ర పనిచేస్తుంది. రేవతి, కృత్తిక, మృగశిర, చిత్త, ఆరుద్ర, ఉత్తర, ధనిష్ట 3-4 పాదాలు చాలా బాగా పనిచేస్తుంది. 1, 2 పాదాలు కూడా 9 అష్టమ రాశి అవుతుంది కాబట్టి కొంచెం ఆలోచించాలి. శతభిషం, స్వాతి కూడా పనిచేస్తాయి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళు మిథున రాశి వాళ్ళకి పనికొచ్చేవి. కొన్ని పునరుసు 4వ పాదం కర్కాటక రాశి వాళ్ళకి కూడా పనిచేయచ్చు. కానీ పునరుసు 4వ పాదం వాళ్ళకి ఇప్పుడు చెప్తున్నాను, అందులో కామన్గా ఉన్నవే. పునరుసు 4వ పాదం కర్కాటక రాశి అవుతూ కుంభరాశి, కుంభలగ్నంలో జన్మించిన అబ్బాయిలు వివాహానికి, అమ్మాయిలు పనికిరారు. అది ఎవరిదైనా కావచ్చు, కానీ అబ్బాయిలైనా అమ్మాయినా సేమ్ రూల్ అనమాట. అయితే పునరుసు 4వ పాదం కర్కాటక రాశి అవుతుంది కాబట్టి అష్టమ లగ్నం, అష్టమ రాశిలో జన్మించినటువంటి పురుషుల జాతకాలు వీళ్ళకి నప్పవు. అది శత్రులగ్నం అయితే. రెండోది పనికొచ్చే నక్షత్రాలు ఈ రాశి వాళ్ళకి పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర. ఈ అనురాధ, ఉత్తరాభద్ర బాగా పనిచేస్తాయి. కృత్తిక, ఉత్తరాషాఢ, చిత్త, మృగశిర, స్వాతి, ధనిష్ట 1, 2 పాదాలు, ఆరుద్ర, రేవతి. ఈ నక్షత్రాలు పునరుసు 4వ పాదం వాళ్ళకి నప్పుతాయి. ఈ పునరుసు నక్షత్రానికి డైరెక్ట్గా నైదంతార, ఈ నైదంతారలో మొదటిసారి వచ్చే నైదంతార కన్నా రెండోసారి వచ్చే నైదంతార ఇబ్బంది, మూడోసారి వచ్చే నైదంతార కొంచెం పర్వాలేదు, రెండోసారి వచ్చే నైదంతార ఆల్మోస్ట్ ఎన్ని రకాల కష్టాలు ఉంటాయో అన్ని రకాల కష్టాలను తీసుకొస్తుంది. పునరుసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, రోహిణి, హస్త, శ్రవణాలు ఇవి నైదంతారులు వస్తాయి. సో ఇక్కడ శ్రవణ నక్షత్రం మిథున రాశికి బుధుడైనటువంటి రాశ్యాధిపతికి చంద్ర నక్షత్రం శ్రవణం అష్టమంలో ఉండి ఇంచుమించు నవాంశలు అంటాడు. 54వ నవాంశ మంచిది కాదని, అందులో ఒక పాదం అలా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రవణ నక్షత్రం ఎట్టి పరిస్థితుల్లోని మిథున రాశి పునరుసు వాళ్ళు చేసుకోకూడదు. చేసుకుంటే చికాకులు విపరీతంగా పడే అవకాశం ఉంది. ఈ తారాబలం విషయానికి వచ్చేసరికి అయితే ఈ 2 పునరుసు నక్షత్రం ఓవరాల్గా 1, 2, 3, 4 పాదాలకి కామన్గా పునరుసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, అశ్వని, మఖ, మూల ఈ 3 క్షేమతారులు అవుతాయి. ఈ అమ్మాయి నక్షత్రం నుంచి లెక్కెట్టుకుంటే ఈ క్షేమతారులైన ఈ 3 నక్షత్రాలు ఎవరైనా పునరుసు వాళ్ళు, మగ పిల్లైనా ఆడపిల్లైనా ఇదే రోజు
అశ్విని మఖామూల ఒకవేళ చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటే తప్పనిసరి పరిస్థితుల్లో దానికి చిన్న తరుణోపాయం ఏది ఇచ్చారంటే వెసులుబాటు 1 గ్రామ్ గోల్డ్ ముహూర్త సమయంలో ముహూర్తానికి ముందు పంతులు గారికి నమస్కరించి తాంబూలంలో పెట్టి అరటిపండు తాంబూలం 1 గ్రామ్ గోల్డ్ నైదన తార దోష నివారణార్థం సువర్ణదానం కరిష్య అని చెప్తారు. చెప్పి బంగారం దానం ఇమ్మన్నాడు. ఇది కేవలం తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే మీరు ఉపయోగించుకోవాలి. చిన్న వెసులుబాటు. ఇప్పుడు మీద చెప్పినటువంటి నక్షత్రాలు మాత్రం అన్నీ నప్పుతాయి, పనికొస్తాయి. ఇందులో మెజారిటీగా 9వ రాశిలో ఉన్నప్పటికీ అనురాధ ఉత్తరాభద్ర నక్షత్రాలు శని నక్షత్రాలు వస్తూ ఈ పునరుసకి సమతౌల్యత కలిగి ఉంటాయి. ఒకటి 5వ రాశి, ఒకటి 9వ రాశిలోని అనురాధ పనిచేయదు. పునరుస 4వ పాదం వాళ్ళకి పుష్యమి అనురాధ పనిచేస్తుంది. ఇందాక చెప్పినట్టు 1, 2, 3 పాదాలకు అనురాధ 5వ రాశిలో 6వ రాశిలో ఉండడం వల్ల మిథున రాశి వాళ్ళకి పనిచేయదు. కర్కాటక రాశి వాళ్ళకి పనిచేస్తుంది. లిస్ట్ ఆల్రెడీ చెప్పాను కదా. సో దీన్ని గమనించి ఈ నక్షత్రాలను ఆప్ట్ చేసుకుని వివాహ సమయంలో పంతం చూసుకొని జాగ్రత్తతో వివాహం 100 సంవత్సరాల జీవితం మనం సెలక్షన్లో ఏ రకమైన ఇవి కాకుండా ఎడిషనల్గా మనం కొన్ని చూసుకోవాల్సి వస్తుంది. కుజదోషము నివారణ అని వేరే ఉంది. జాతకంలో ప్రత్యేకించి 12వ రాశిలో ఉండే పాపగ్రహాలు, అష్టమంలో ఉండే పాపగ్రహాలు ఎవరికైనా సరే ఈ అబ్జర్వ్ చేసి సమతౌల్యుతుందో లేదా అలా ఉంటే కొంచెం కష్టకరమైన జీవితం ఉంటుంది. కాబట్టి బ్యాలెన్సింగ్ చూసుకుని ఇది ఓన్లీ ప్రైమరీ టెస్ట్. ఇది మీరు చూసుకోగలిగేది. మళ్ళా నిష్ణాతులైనటువంటి దైవజ్ఞులు కలిసి ఇవి సరిపోయే నక్షత్రాలు అని అన్నారు. ఇప్పుడు ఇవి తీసుకొచ్చాం. అంటే మనం కలెక్షన్ చేస్తాం పబ్లిక్ దగ్గర నుంచి, మనకి రీసెర్చ్ చేసుకుని ఎవరైనా సరే వివాహ సమాచారం అందించే సంస్థల నుంచి తీసుకునేటప్పుడు అన్నీ కాకుండా ఇవి మాత్రమే తీసుకుని మిగతావి తీసుకెళ్ళడం మీకు టైం వేస్ట్, వాళ్ళ టైం వేస్ట్. ఫైనల్గా వాళ్ళు టచ్అప్ ఇచ్చేది ఏంటంటే కుజదోషం ఉందా లేదా, మాంగళ్య స్థానం, 12వ స్థానం, అష్టమ స్థానం బాగున్నాయి లేదా ఇవి చూసి ఓకే చేస్తారు. అప్పుడు మీరు నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. థ్యాంక్ యూ. నమస్కారం. మళ్ళీ మరొక నక్షత్రంతో రేపు మీకు వివరాలు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.